నమస్కారం, టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామకృష్ణ పరమహంస ఆశయాల ద్వారానే మంచి సమాజం ఏర్పాటు. భీమవరం మండలం తుందూరులో పేర్కొన్న రామకృష్ణ మిషన్ పాలకవర్గ ప్రతినిధి శ్రీదేవి. భీమవరం నియోజకవర్గంలో పెన్షన్ కోసం ఏడాదికి 40 కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం స్పష్టం చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్. అత్తిలి మండలంలో 3వ రోజు కూడా కొనసాగిన రాష్ట్ర మంత్రి కారుమూరి ప్రజాదీవెన యాత్ర, హారతులు పట్టిన గ్రామ మహిళలు. ఓట్లు దండుకోవడం కోసమే రాజకీయ పార్టీల జనాకర్షణ పథకాలు. రోటరీ సభలో పేర్కొన్న ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ. తణుకులో యథావిధిగా కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల, అంగన్వాడీ ఉద్యోగుల నిరసన ఉద్యమాలు. మోకాళ్లపై నిలబడి నినదించిన అంగన్వాడీలు. ఆచంట నియోజకవర్గంలో 3,000 రూపాయల పెన్షన్లను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే చెరుకువాడ. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సమగ్ర సమాచారాన్ని అధికారులు అందించాలి. రాజమహేంద్రవరంలో ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. 3,000 రూపాయల పెన్షన్ అందించి వృద్ధుల జీవనానికి రక్షణగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెరవెల్లిలో ప్రకటించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. ఆత్రేయపురం మండల పరిషత్ ప్రజా కార్యాలయంలో 3,000 రూపాయల పెన్షన్ డబ్బును పంపిణీ చేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఏలూరులో జరగనున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు వివరించిన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పొందాలని తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్కు చెందిన రామకృష్ణ మిషన్ పాలకవర్గ సభ్యురాలు గంగవరం శ్రీదేవి తెలిపారు. గురువారం భీమవరం నియోజకవర్గ పరిధిలోని తుందూరు గ్రామంలో నిర్వహించిన రామకృష్ణ పరమహంస ధ్యాన మందిర శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రామకృష్ణ పరమహంస ఆశయాన్ని సమాజంలో అందరికీ అందించే కార్యక్రమాలను చేపట్టడమే మిషన్ ఉద్దేశమన్నారు. దాతల సహకారంతో ధ్యాన మందిరం నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. శ్రీరామకృష్ణ పరమహంస ధ్యాన మందిరాన్ని ఈరోజు ఇక్కడ తుందూరు గ్రామంలో శంకుస్థాపన మహోత్సవం భక్తుల ఆనందోత్సాహాల మధ్య, భక్తి విశ్వాసాల మధ్య చాలా గొప్పగా జరుగుతోంది. రామకృష్ణుల వారి యొక్క ఆశయాలని, ఆదర్శాలని మొత్తం సమాజానికి అంతటికి కూడా ఉన్నటువంటి మనిషి రూపంలో ఉన్న భగవంతుడికి సేవ చేసుకోవాలి అన్న ఆశయాన్ని స్వామి వివేకానంద కార్యాచరణ రూపంలో తీసుకురావడానికి ఏర్పరిచినదే రామకృష్ణ మఠాలు, రామకృష్ణ సంఘాలు. ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పొందాలి, తర్వాత సమాజ హితం కోసం పాటుపడాలి అన్నటువంటి వినూత్నమైనటువంటి ఆశయంతో, అప్పటి వరకు సన్యాసులు అంటే ఏదో వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటారు, ఏ మఠాలలోనో అడవుల్లోనో కూడా నివసించే వాళ్ళు అనేటువంటి ఒక సంప్రదాయానికి చాలా విరుద్ధంగా సన్యాసులు సమాజం కోసం, సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడాలి అనేటువంటి రామకృష్ణ పరమహంస ధ్యాన మందిర నిర్మాణానికి చీడే సత్యనారాయణ, రామమణి దంపతుల జ్ఞాపకార్థం చీడే నాగేశ్వరరావు, భాస్కర్రావు 4 సెంట్ల భూమిని 5 లక్షల రూపాయల విరాళాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం జెడ్పీటీసీ సభ్యులు కాంట్రీకుల నరసింహరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి మాత్రమే సాధ్యమైందని భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. గురువారం భీమవరంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2019 ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ను 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ 3,000కు తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రికి మాత్రమే దక్కిందన్నారు. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో ఒక్క ఏడాదికి 40 కోట్ల రూపాయల నగదును పెన్షన్ రూపంలో ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు.
సార్ 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 ఒకసారి చేతులు తీయండి సార్ 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 ఒకసారి ఏమో ఇలా చూడు ఓకే సార్ అమ్మ ఒకసారి లెక్క పెట్టుకో 100% అమలు చేస్తూ రాజకీయాలు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేసి రాజకీయ నాయకులన్నా ఒక పార్టీ అధ్యక్షుడి మాట అన్నా ఆ మాటకి ఇంత విలువ ఉంటుంది, ఇంత గొప్పతనం ఉంటుంది. ఆత్మవిశ్వాసానికి ఏదైతే ఇస్తే మాట తప్పని దానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇవాళ ఆయన అమలు చేసిన 100% హామీలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల బడుగు బలహీన వర్గాలే కాకుండా అవ్వ తాతలే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరుచెర్ల విజయ నరసింహరాజు, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య, పార్టీ సీనియర్ నాయకులు కోడే యుగంధర్, గూడూరి ఉమాబాల, కొల్లి ప్రసాదులు పాల్గొన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు సాధ్యమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి తెలిపారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈ నెల 7వ తేదీన ఆచంటలో నిర్వహించే చంద్రబాబు బహిరంగ సభ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన పార్టీ కుటుంబ సభ్యులందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ సభ కోసం తెలుసుకున్న చాలా మంది పార్టీ అధినేత చంద్రబాబును కలిసి వారి సమస్యలను విన్నవించుకోనున్నట్లు వివరించారు. అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో 7వ తారీఖున ఆ చంటలో ఆయన దాదాపుగా 3 గంటలకి ఆయన బహిరంగ సభ ఉంది. దాని సందర్భంగా ఇక్కడ మరి మన భీమవరం నియోజకవర్గంలో నాయకుల్ని కానీ కార్యకర్తల్ని కానీ అభిమానులు ప్రతి ఒక్కరికి కూడా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఈ రోజున మన అబ్జర్వర్గా వచ్చిన రామకృష్ణారెడ్డి గారు, అలాగే ఇక్కడ అబ్జర్వర్గా ఉన్న దాసరి ఆంజనేయులు గారు, అలాగే మళ్ళీ మురళీకృష్ణరాజు గారు, ఇక్కడున్న వేదిక మీద నాయకులందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళకి అందరికీ ప్రత్యేకించి మన భీమవరం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనందరం చూస్తాం యువగళం లోకేష్ గారి పాదయాత్ర బ్రహ్మాండంగా మన భీమవరం నియోజకవర్గంలో పశ్చిమ గోదావరి జిల్లాలో చేయడం జరిగింది. అలాగే మహానాడు కార్యక్రమం కానీ ఏదైనా సరే ఇక్కడున్న అభిమానులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున మరి మన బహిరంగ సభలకు వెళ్ళటం విజయవంతం చేయటం మనందరం తెలుసు. విధంగా ఈ రోజున యువగళ పాదయాత్ర జరిగిన రేపు బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారు మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో ఒక మెసేజ్ ప్రజలకు చైతన్యవంతం చేసాక భరోసా కలిగించే విధంగా ఈ సభ ఉంటుందని మా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో మహాసభ ప్రత్యేక పరిశీలకులు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, భీమవరం నియోజకవర్గ పరిశీలకులు దాసరి ఆంజనేయులు, పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పారథి సారథులు పాల్గొన్నారు. త్యాగరాజస్వామి ఆరాధనా ఉత్సవాలను భీమవరంలో త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ప్రారంభించారు. హైదరాబాదుకు చెందిన నృత్య రవళి కల్చరల్ అకాడమీ బృందం ప్రదర్శించిన నిత్య రూపకాలు అలరించాయి. పొట్టి శ్రీరాములు మున్సిపల్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు ఇంద్ర విజయం సాహిత్య నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈ అకాడమీ అధ్యక్షులు ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు మాట్లాడుతూ త్యాగరాజస్వామి 105వ ఆరాధనా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఎందరో కృషి వల్ల ఉత్సవాలు ఈ స్థాయికి చేరాయని వివరించారు. అనంతరం కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ఉపాధ్యక్షుడు గన్నబత్తుల వెంకట శ్రీనివాసరావు, కార్యదర్శి కారుమూరి ఆదిత్య, కోశాధికారి కారుమూరి సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా దీవెన పాదయాత్రకు విశేష స్పందన వస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. తణుకు నియోజకవర్గంలో శాసనసభ్యునిగా ఆయన చేపట్టిన పాదయాత్ర గురువారం నాటికి 3వ రోజుకు చేరింది. ఈ మేరకు అత్తిలి మండలం కొమ్మర, ఈడూరు గ్రామాల్లో ఆయన పర్యటించి మాట్లాడారు.
తాతగారు మీరు కూడా అలాగ ఉండండి. ఎక్కడైనా ఏ గడపకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బిడ్డలాగా అనుకుంటారు. పెద్దవాళ్ళు మనవడు, చిన్నవాళ్ళు తమ్ముడు, తర్వాత వాళ్ళు అన్నయ్య, పిల్లల మావయ్య అని ప్రతి కుటుంబంలో పనిచేసిపోయారు. అక్కడ స్వాగతం పొందుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మరి జగన్ ఏ రకంగా ఆదరిస్తున్నారు, ఆ జగన్ గారిని నాలో చూసుకుని ఆదరించారు. ఇంత పెద్ద ఎత్తున ఇంత ప్రేమ అభిమానం పంచుకున్న నా అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా మరి నేను రుణపడి ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల వల్లే ఇంత ఆప్యాయత అనురాగం చూపిస్తున్న అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎప్పుడూ చేయని విధంగా ఎన్ని కార్యక్రమాలు పార్టీ, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా అందరికీ చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒకటే చెప్పాడు, పార్టీలు చూడద్దు, ప్రాంతాలు చూడద్దు, కులాలు చూడద్దు, మతాలు చూడద్దు, నా పోటీ చేసిన వాళ్ళకి ఈ వాడికి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయాలన్నారు. అదే ఆయన విజయం. ఇవాళ 175 వస్తాయంటూ సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తణుకు నియోజకవర్గ ప్రజలందరూ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా రావాలి జగన్, కావాలి జగన్ అన్నారు. రావాలి, కావాలి, ప్రతి ఒక్కరు ఇదే మాట, ఇదే మాట. అజాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన ఆలోచనలు చాలా దూరాచనలు ఉంటాయి, ఆ ఆలోచనలతో ఆయన 175 చెప్పారంటే సత్యం చెప్పిన సందర్భంగా తెలియజేస్తారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలను వీడి ఎన్నికలలో ఓట్లను దండుకోవడం కోసమే కొన్ని రాజకీయ పార్టీలు జనాకర్షణ పథకాలు తీసుకువచ్చాయని ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ పేర్కొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రస్తుత జనాకర్షణ రాజకీయాలు అనే అంశంపై మాట్లాడారు. రాజకీయం వేరు, జనాకర్షణ రాజకీయం వేరు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. దేశ సమస్యల నుంచి పుడద్ది, అది ప్రజా రాజకీయం. అంటే దాని పుట్టుక పార్టీల నుంచి కాదు, దాని పుట్టుక ప్రజా సమస్యల నుంచి, దేశ సమస్యల నుంచి. జనాకర్షణ రాజకీయం దీనికి భిన్నమైంది. దీని పుట్టుక ప్రజల నుంచి, ప్రజల సమస్యల నుంచి కాదు, ఇది పార్టీల నుంచి పుడతా ఉంది. ఈ పార్టీలు సృష్టించేటువంటి విశ్వామిత్ర సృష్టిది. ఈ విశ్వామిత్ర సృష్టి పార్టీలు సృష్టించే ప్రజా సమస్యల నుంచి పుడితే అది ప్రజా రాజకీయం అవుతుంది. వాటి పరిష్కారం కోసం విధానపరమైన సంఘర్షణ జరిగితే అది ప్రజా రాజకీయం అవుతుంది. అలా కాకుండా పార్టీలు తమ అధికారం కోసం, ఓట్ల కోసం చేసే ప్రయత్నాల్లో వాళ్ళు సృష్టిస్తున్న సమస్యలు కొన్ని ఉన్నాయి. అవి వాటిని గురించిన దాన్ని జనాకర్షణ రాజకీయం అంటున్నాం మనం. జనాకర్షణ రాజకీయం ప్రజల సమస్యల నుంచి పుట్టింది కాదు, ఇది పార్టీలు ఓట్ల కోసం పుట్టించినటువంటి ఒక విశ్వామిత్ర సృష్టి. క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సభ్యులు, వివిధ జీవన రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. తణుకు మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె గురువారం నాటికి 10వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా విధులను బహిష్కరించిన కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు, ఏఐటియుసిల ఆధ్వర్యంలో వేరువేరుగా శిబిరాలను ఏర్పాటు చేసి దీక్షలు చేశారు. సమస్యను పరిష్కరించే వరకు తమ ఆందోళన ఇలాగే కొనసాగుతుందని ఈ నాయకులు హెచ్చరిస్తూ నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమాల్లో యూనియన్ నాయకులు కామన మునుస్వామి, బొద్దాన నాగరాజు, కార్మికులు గుర్రాల చిన్న, డి వల్లి, నీలాపు రవి, ముత్యాల శివప్రసాద్, బంగారు పైడములు పాల్గొన్నారు.
అంగన్వాడీ వేతనాలను పెంచాలని, వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో నిర్వహిస్తున్న ఆందోళన గురువారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా పట్టణంలోని మెయిన్ రోడ్డు ప్రక్కన ఏర్పాటు చేసిన శిబిరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షలు నిర్వహించిన నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా మోకాళ్లపై నిలబడి నినాదాలిచ్చారు. ఈ మేరకు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ 24 రోజుల నుంచి నిర్విరామంగా పోరాడుతూ ఉంటే బాధ్యత గల ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడం అన్యాయమన్నారు. అయినప్పటికీ సమస్యను పరిష్కరించే వరకు కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. 24 రోజుల నుంచి ఈ అక్క చెల్లెళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు. నీకెందుకు గుర్తు రావట్లేదు ఈ అక్క చెల్లెళ్ళని మేము అడుగుతా ఉన్నాం. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. నువ్వు మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా మేము సమ్మె విరమించుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమస్యల పరిష్కారం చేయాలి, కనీస వేతనం పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి. చేసిన మరుక్షణమే మేము విరమించుకుని వెళ్తాం. అప్పటి వరకు కూడా తాడపేట తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా మా పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామనేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల ప్రతినిధులు బి వసంత, బి ప్రమీల, ఆర్ కనకదుర్గ, ఎం మణిమాలతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం 15వ రాష్ట్ర మహాసభల నిర్వహణ కమిటీ సమావేశం తణుకు అమరవీరుల భవనంలో ఉదయం 10 గంటలకు జరుగునని రాష్ట్ర సంఘం అధ్యక్షులు జుత్తిక నరసింహమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.